ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పూర్ణమైన దీర్ఘశాంతంను ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ నేను అనే పదము అపోస్తలుడైన పౌలుకి సూచించబడుతుంది. ఆ భక్తుడు తన యొక్క గత జీవితము గురించి చెప్పడానికి ఏమాత్రం సంశయించట్లేదు. చాలా మంది తన యొక్క పాత జీవితం గురించి సాక్ష్యం చెప్పుకోవాలన్నా చాలా సంశయిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన యొక్క గత జీవితం గురించి చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు. ప్రభు ఆయనని దర్శించకన ముందు ఆయన యొక్క గత జీవితం బహు భయంకరంగా, తిరుగుబాటు, హింసకుడు, ఇతరులను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు తనను దర్శించాడో, ప్రభు తనలో మార్పు తీసుకొచ్చాడో, ఇతరులకు కనబడే మార్పు తనలో కనబడిందో, అనేకులు ఆయన యొక్క మాటల మీద ఆసక్తి చూపుతా వచ్చారు. ఆయన చిన్న చిన్న వారికే చెప్పడం కాదు, పెద్ద పెద్ద రాజులు, అధికారులకు, అన్యులకు ప్రభు యొక్క గొప్ప సువార్తను చెప్పినవాడుగా ఉన్నాడు. ఈ దీర్ఘశాంతము, ఈ కనికరము కేవలం పౌలు పట్లనే కాదు, నీ పట్ల, నా పట్ల కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిన వారుగా ఉన్నారు. ఎన్నో మార్లు మన యొక్క గత జీవితం కూడా తిరుగుబాటుతో కూడింది. మనం కూడా ఆయనను ఎన్నోసార్లు డౌట్స్తో విడిచిపెట్టి వెళ్ళిపోయినాం. ఇక జరగదు అనే అనేక సందర్భాలలో ఇక నా వల్ల కాదు అని ప్రతిదీ పక్కన పెట్టేసి దాటిపోయి పారిపోయిన వారమే. కానీ అటువంటి సమయంలో కూడా ప్రభు మన పట్ల ఎన్ని మార్లు దీర్ఘశాంతం చూపించాడు, తన ప్రేమను కనపరిచాడు, తన కృపను కనపరిచాడు, తన ఔదార్యాన్ని చూపించాడు. అట్టి దయను నీవు ఇతరులకు చూపించకుండా, ఇతరుల పట్ల నీవు అదే కనికరం చూపించకుండా మానవద్దు. ఒకవేళ నువ్వు అదే స్థితిలో ఉంటే, నీవు ఏ ప్రేమతో ప్రేమించబడ్డావో, ఏ కనికరంతో కనికరించబడ్డావో, నీవు కూడా ఇతరులకు చెప్పుటకు ఏమాత్రం సంశయించద్దు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ అత్యున్నతమైన ప్రేమ చేత, నీ యొక్క దీర్ఘశాంతం చేత మేము కనికరించబడి దేవా, నీ వారంగా అవుటకు మీరు సహాయం దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నా. దేవా, నీవు చూపిన ప్రేమ మేము కూడా ఇతరులకు చూపుటకు, నీవు మా పట్ల చూపిన కనికరము, దీర్ఘశాంతం మేము కూడా ఇతరులకు చూపించుటకు ఈ రోజంతట్లో మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.